వికారాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతాంగం రోడ్డెక్కింది. రేవంత్ సర్కార్ అసమర్థ పాలనను ఎండగడుతోంది. పరిగి డివిజన్లో 71 ఎరువుల దుకాణాలున్నా యూరియా కోసం మాత్రం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. కేవలం అగ్రోస్లో మాత్రమే యూరియా దొరుకుతుందని, అగ్రోస్లో 100 సంచులు మాత్రమే స్టాక్ ఉందని రైతాంగం గగ్గోలు పెడుతోంది. నాట్ల కాలంలో యూరియా లేక ఇబ్బంది పడుతుంటే తమను పట్టించుకునే నాదుడే లేదని రైతులు మండిపడుతున్నారు. పాస్బుక్ చూసి పరిమిత యూరియా పంపిణీ చేస్తుండటాన్ని అన్నదాతలు తప్పుపడుతున్నారు. 2 ఎకరాలకు కేవలం 2 సంచులు మాత్రమే ఇస్తున్నా అధికారులు స్పందించడం లేదని బగ్గుమంటున్నారు. ఫోన్ చేసి చెబుతామన్నా కాల్ అటెండ్ చేయటం లేదని వాపోతున్నారు. యూరియాతో పాటు 50,000 రూపాయల మందులు కొనాలన్న నిబంధనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతాంగం అంతా రోడ్డెక్కింది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే మహేష్ చెప్పండి, రైతులు ఇంకా కూడా యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. అసలు దీనికి కారణాలు ఏంటి మహేష్? వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పరిగి డివిజన్ లో 71 ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయి. కానీ ఒక్క ఆగ్రోస్ లో తప్ప ఎక్కడ కూడా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రోస్ లో యూరియా సంచుల కోసం రైతులు బారులు తీరారు. అక్కడ కూడా 100 సంచులు మాత్రమే ఉన్నాయని ఆగ్రోస్ నిర్వాహకులు చెప్తున్నారు. నాట్లు వేసే సమయంలో యూరియా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల వేరే మందులు కొంటే గానీ యూరియా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. పాస్బుక్ జిరాక్స్ ద్వారా ఎకరానికి 1 బస్తా 2 ఎకరాలకు సంబంధించి 2 సంచులు మాత్రమే ఇస్తున్నట్లు సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు పత్తలేకపోయారు. ఫోన్ లో సమాచారం కొరకు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్ ఏడీ మాత్రము యూరియా కొరత లేదని, అందరికీ సరిపడా యూరియా ఉందని, అనవసరంగా యూరియా దొరకదని రైతులు ఎగబడి కొనేందుకు వస్తున్నారని బుకాయిస్తారని రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ లోని యజమానులు అడిగితే మాత్రం యూరియా కొరత ఉందని, తమకు ఇవ్వడం లేదని గవర్నమెంట్ చెందిన ఈసీఎంఎస్ గోదాంలో కావచ్చు అగ్రోస్ వంటి డీలర్లకు మాత్రమే యూరియా ఇస్తున్నారని అటు ప్రైవేట్ డీలర్ కూడా చెప్తున్నారు. అసలు యూరియా కావాలి అంటే దాంతో పాటు మరొక 50,000 ఇతర సంబంధించిన కంపెనీలకు సంబంధించి హింసంహార మందులు కొంటేనే ఇస్తున్నారని రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు స్పందించి ఇప్పటికైనా కానీ యూరియా స్టాక్ ను పెంచి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. గత వారం రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా మహేష్, ఒకవైపు యూరియా కొరత ఇంతగా కనిపిస్తుంది, రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాపోతున్నారు. బట్ స్టిల్ ఇంకా కూడా ఎందుకని సర్కార్ దీని గురించి చర్యలు తీసుకుంటలేదు? ఎందుకు సరైన సమయంలో యూరియాను తీసుకురాలేనటువంటి సిచ్యువేషన్ లో ఎందుకుంది ఈరోజు? గత వారం రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు రైతులు మొక్కజొన్న కావచ్చు, పత్తి, ఇతర పంటలు కూడా వేశారు. అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు రైతులు పంట పొలాలకు యూరియా వేసేందుకు వెళ్ళగా ఎక్కడ చూసినా కానీ అటు వికారాబాద్ కావచ్చు, ఇటు తాండూరు, పరిగి ఈ జిల్లా ప్రధానంగా ఇక్కడ యూరియా కొరత ఏర్పడతా ఉంది. ఇటు రైతులకు సంబంధించి ఎకరాకు 1 బస్తా ఇస్తామంటూ కూడా రైతులతో అధికారులు చెప్పడంతో అధికారులపై రైతులు తిరగబడ్డ దృశ్యాలు కూడా మనం చూసాము. ఎందుకు 1 బస్తా ఇస్తారు, సరిపడంత యూరియా ఇవ్వాలని కూడా రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదాన్ని కూడా దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే స్టాక్ లేదు, ఖచ్చితంగా మీకు రాగానే చెప్తామంటూ రైతులకు వ్యవసాయ అధికారులకు చెప్పడం జరుగుతుంది. గంటల తరబడి లైన్ లో నిలిచినా గానీ అటు 1 బస్తా కూడా యూరియా దొరకట్లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత పరిస్థితి నెలకొంది. రైతులు గంటల తరబడి తమ చెక్కులు కావచ్చు, ఆధార్ కార్డులు, జిరాక్స్ కావచ్చు క్యూ లైన్ లో పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గంటల కొద్ది లైన్ లో నిల్చున్నా గానీ యూరియా దొరకపోవడంతో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి సరిపడా యూరియా సప్లై చేయాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అండ్ మహేష్, మొత్తంగా చూసుకుంటే రోజుకు ఎంతమంది రైతులకు యూరియా సప్లై చేస్తున్నారు, ఎంతమంది యూరియా లేక వెనుదిరిగిపోతున్నారు, అసలు ఎన్ని ఎకరాలకు ఎన్ని బస్తాల యూరియా పంపిణీ చేస్తున్నారు? రైతులు చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా అటు ఎకరాకు సంబంధించి 1 యూరియా బస్తా ఇస్తామని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అయితే తెలిసి చెప్తున్నారు. రైతులు మాత్రము ఎకరాకు 1 యూరియా బస్తా ఇవ్వడం ఏంటని కూడా అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఎంత పంట వేశారు, ఎంత యూరియా అవసరం ఉంటుందన్న అవగాహన
వ్యవసాయ శాఖ అధికారులకు ఉందా అని కూడా రైతులు వాటిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డైలీ మనం చూసినట్టయితే అటు వందలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి చూస్తున్నారు. గంటల తరబడి లైన్ లో నిల్చుంటున్నారు. అయినా కానీ వారికి సరిపడంత యూరియా మాత్రం ఇవ్వడం కేవలం 50 మందికి 100 మందికి మాత్రమే రోజుకు ఇస్తున్నారు. మళ్ళీ వారిని రేపు రండి అని చెప్పి తిరిగి పంపిస్తారని కూడా వారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దూర ప్రాంతాల నుంచి వచ్చి తమ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తీసుకునే ఆటోల ద్వారా యూరియాను సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్కరికి ఒక బస్తా ఇవ్వడం వల్ల తాము ఆటో ఛార్జీలకు మళ్ళీ ఒక 500 పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకేసారి పెద్ద ఎత్తున 2-3 బస్తాలు కావచ్చు తమకు సరిపడేంత యూరియా వేయడం వల్ల మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా తగ్గుతాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రము ఎకరాకు ఒక బస్తా మాత్రమే ఇస్తామంటూ కరాఖండిగా చేస్తున్నారు. దీనిపై మాత్రం రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కావచ్చు ఇటు వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ సరిపడంత యూరియా ఇవ్వాల్సిందే. తమ అధికారులకు ఎలాంటి అవగాహన లేదు, ముందస్తు చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నా కానీ రైతులకు సరిపడంత యూరియా సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతులందరూ కూడా బారులు తీరుతున్నారు, రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అసలు కొనుగోలు కేంద్రాల్లో గంటల తరబడి లైన్లో నించున్నా కూడా యూరియా దొరకని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. అండ్ మొత్తంగా నాట్ల కాలంలో కూడా యూరియా కొరతతో మేమంతా ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా సర్కార్ దిగొచ్చి మాకందరికీ కూడా యూరియా కొరత లేకుండా చూసుకోవాలని చెప్పేసి రైతులందరూ కూడా వాపోతున్నారు. గంటల కమాన కొనుగోలు కేంద్రాల్లో ఉన్నప్పటికీ కూడా మాకు యూరియా కూడా దొరకలేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. పాస్బుక్ చూసి ఎకరానికి ఒకే బస్సు సప్లై చేస్తున్నారు. దట్టు ఎంతమంది రైతులు ఉంటారో అంతమంది కూడా సప్లై అనేది ఇక్కడ లేకుండా పోతుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మాకు ఖచ్చితమైన యూరియా అనేది మాకు అందించాలని రైతులందరూ కూడా వాపోతున్నారు.